కావేరీ హాస్పిటల్స్, ఖలీల్వాడి, నిజామాబాద్ 24 గంటల అత్యవసర సేవలు, నిపుణులైన డాక్టర్లతో. రైతు మిత్రులందరికీ నమస్కారం. జనవరి స్టార్ట్ అయిపోయింది, ఇంకొక నెల గడిచింది అంటే ఎండలు మండిపోతూ ఉంటాయి. పంటలు ఏం వేసుకోవాలి అనేది ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఇప్పుడు వర్షాలు ఉండవు, రాను రాను ఎండ పెరుగుతూ వస్తుంది. అయితే రైతులు పంటలు వేయడంలో ఆలోచిస్తుంటారు. నీళ్లుంటే ఎలాంటి బాధ ఉండదు, నీళ్లుంటే వరి పంట ఇంకా ఆర్తడి పంటలు అట్లాంటివి వేస్తూ ఉంటారు. నీళ్లు లేని వాళ్ళకి ముఖ్యంగా ఈ సమస్య. మరి భూమి ఉండి నీళ్లు లేకపోతే అది చాలా కష్టం. అట్లాంటి నేలల్లో కూడా పంటలు పండించి లాభాన్ని ఆర్జించే విషయాన్ని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు చెప్పబోయే మొక్క గురించి వింటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది బ్రహ్మజముడు మొక్క. మీరు విన్నది నిజమే. మనం సాధారణంగా ఈ బ్రహ్మజముడు మొక్కల్ని పొలాల గట్లల్లో, ముళ్ళ కంచెల్లో, పొదల్లో అట్లా లేదా అడవి ప్రాంతంలో చూస్తూ ఉంటాం. అయితే నేను చెప్పబోయే ఈ బ్రహ్మజముడు మొక్క హైబ్రిడ్ మొక్క. ఈ మొక్కకి కొంచెం ముళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది లేతగా ఉన్నప్పుడు ఒక నూగులాగా వస్తుంది. అది పెద్ద సమస్య ఏం కాదు. అయితే ఈ హైబ్రిడ్ బ్రహ్మజముడు మొక్కల్ని పశుగ్రాసంగా వాడుతున్నారు. ఎట్లా అంటారా అంటే, ఈ పశుగ్రాసంగా వాడేది మామూలుగా ఈ పంట అనంతపురం జిల్లాలో, రాయలసీమ ప్రాంతాల్లోని వర్షం తక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని పెంచి పశుగ్రాసంగా వాడుతున్నారు. మరి ఈ పశుగ్రాసాన్ని ఎలా వాడతారు? ఈ మొక్కలు ఎలా దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? ఈ మొక్కలు మహారాష్ట్ర పూణేలో విరివిగా లభిస్తాయి. ఈ మొక్కలు అక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఈ మొక్కల్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. మొదటిది ఆకు పొడవుగా ఉండి చాలా పల్చగా ఉంటుంది, వెడల్పు తక్కువగా ఉంటుంది. రెండో రకం గుండ్రంగా ఉండి ఆకు వెడల్పుగా ఉంటుంది. మూడో రకం చాలా చాలా పొడుగ్గా ఉంటుంది. అయితే ఈ 3 రకాల్లో ఏ రకాన్నైనా మనం సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే ఈ గుండ్రటి రకంలో ఎక్కువ వెయిట్ వస్తుంది అని రైతులు చెప్తున్నారు. అలాగే ఈ ఆకులని కట్ చేసి పశువులకి వేస్తే గనక కాల్షియం లాంటి లోపాలు ఏమైనా ఉంటే సరి అవుతాయంట. అలాగే పాలు పెరగడం, పాల శాతం పెరగడం, ముఖ్యంగా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి చాలా వరకు డైరీ ఫామ్లు నడిపే వాళ్ళు వీటిని వాడుతున్నారు అని చెప్పాలి. అయితే ఈ మొక్క చాలా లాభదాయకమైనది, కమర్షియల్ మొక్క. మనకి ఎక్కువ నీళ్లు పట్టదు. వీటిని వేసుకోవడానికి ఎకరాకి 6x6గా వేస్తే 1200 మొక్కలు, లేదా 6x3గా వేస్తే 1800 మొక్కలు పట్టే అవకాశం ఉంది. అయితే ఈ మొక్కలని మనం ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ మనం పెంచుకోవచ్చు. లో మెయింటెనెన్స్ అని చెప్పాలి. ఎలాంటి చీడపీడలు ఉండదు, ఎలాంటి పురుగు మందులు అవసరం లేదు, ఎలాంటి ఎరువులు అవసరం లేదు. చాలా న్యాచురల్ గా పండే మొక్క. ఈ మొక్క కేవలం ఆవులు, బర్రెలకి కాకుండా గొర్రెలు, మేకలకి కూడా ఇచ్చినప్పుడు చాలా హెల్దీగా ఉన్నాయి, అవి చాలా ఆరోగ్యంగా పెరిగాయి అని వాడిన రైతులు అంటున్నారు. అట్లాగే ఈ మొక్కని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నమెంట్ విరివిగా ప్లాంటేషన్ చేసింది అని చెప్పాలి. అట్లాగే ఈ మొక్కలో ఉండే ఫైబర్ కానీ, అలాగే ఈ మొక్క నుంచి లెదర్ తయారు చేయడం జరుగుతుందంట. ఆ లెదర్ నుంచి చెప్పులు కూడా తయారు చేయడం జరుగుతుందంట. ఈ విషయంలో కొంతగా ఇన్ఫర్మేషన్ సేకరించి దీని మీద ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే ఇది కమర్షియల్ క్రాప్ కాబట్టి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇటు పశుగ్రాసంగా వాడొచ్చు, అలాగే లేదు అంటే కమర్షియల్ గా మీకు పశువులు లేదు, డైరీ లేదు అంటే, నీళ్లు తక్కువగా ఉండి 2-3 ఎకరాల జాగా ఉంది అంటే డెఫినెట్ గా దీన్ని పశుగ్రాసంగా పెంచి అమ్మి కమర్షియల్ క్రాప్ కింద దీన్ని మార్చుకోవచ్చు. అట్లా చేస్తున్న రైతులు కూడా ఉన్నారు. నీరు తక్కువగా ఉన్న ప్రాంతమైనా పర్లేదు, సంవత్సరానికి వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే దీన్ని ఎక్కువగా పండించుకోవచ్చు. కొన్ని నేలలు దీనికి అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలల్లో కాకుండా ఎలాంటి నేలల్లో అయినా దీన్ని పండించవచ్చు. ముఖ్యంగా ఇసుక నేలలో ముఖ్యంగా దీన్ని పండించవచ్చు. అట్లా ఉంటే నీరు తక్కువగా అందించాలి. వర్షాకాలంలో అయితే 1-2 సార్లు తడి ఇస్తే సరిపోతుంది. మిగతా సమయాల్లో చాలా తక్కువగా నీరు తీసుకుంటారు దీనికి. అట్లాగే మనం ఎక్కువగా నీరు అందిస్తే
ఫంగస్ వచ్చే అవకాశం ఉంది, అట్లాగే మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీనికి ఎలాంటి ఎరువులు అవసరం లేదు అని చెప్పాను, ఎలాంటి పురుగు మందులు అవసరం లేదు. సో కమర్షియల్గా కూడా ఇది చాలా ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్ అవుతుంది. మొక్కలు తెచ్చి పెట్టుకోవడమే ఒక మొదటగా చేయాల్సిన పని. తర్వాత దీని మెయింటెనెన్స్ కూడా చాలా లోగా ఉంటుంది, వాటర్ చాలా తక్కువ ఇవ్వాలి, ఎలాంటి ఎరువులు అక్కర్లేదు. చాలా లాభదాయకమైన పంటగా దీన్ని చెప్పుకోవచ్చు. చాలా సులువుగా దీన్ని పెంచుకోవచ్చు, లో మెయింటెనెన్స్ అని చెప్పాలి. సో ఎక్కడైతే నీళ్లు తక్కువగా ఉన్నాయో, మీరు పంటని పండించి దాని నుంచి ఆదాయాన్ని పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ పంటని ప్రయత్నం చేయవచ్చు. అంటే మొక్కలకి పెట్టే అమౌంటే కాబట్టి దీన్ని ట్రై చేస్తే తప్పులేదు. వీటిని పశుగ్రాసంగా వాడడం వల్ల పాలల్లో క్వాలిటీ క్వాంటిటీ పెరగడం జరుగుతుంది కాబట్టి రైతులు దీన్ని యథేచ్ఛగా సాగు చేసుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. పండించిన రైతుల అభిప్రాయం కూడా ఇదే.